రే చిన్న అక్కడ సార్కి ఏం కావాలో చూడు. చెప్పండి సార్ ఏం కావాలి? అన్న ఈ ఫోన్ కి సూట్ అయ్యే ఒక మంచి చార్జర్ చూపించు. ఓకే సార్ ఈ చార్జర్ తీసుకోండి సార్. మీ ఫోన్ అరగంటలో ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఏంటి అరగంటలో ఫుల్ చార్జ్ అయిపోతుందా? అవును సార్ నాకు నమ్మకం కుదరట్లేదన్నా. ఒక పని చెయ్యి, ఈ ఫోన్ అరగంట సేపు ఛార్జింగ్ పెట్టు. ఫుల్ చార్జ్ ఎక్కితే అప్పుడు నమ్ముతా. ఓకే సార్ మీ ఫోన్ ఉండి ఛార్జింగ్ పెడతా. అన్నా ఫోన్ ఛార్జింగ్ ఎక్కిందా? ఎప్పుడో ఎక్కిపోయింది సార్. మీరు రావడమే లేటు. ఇదిగోండి సార్ 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయిపోయింది. సరే అన్న థ్యాంక్స్. సార్ మరి ఛార్జర్ నాకు కావాల్సింది ఛార్జింగ్ బ్రో, ఛార్జర్ కాదు. అది నీ దగ్గరే పెట్టుకో. అరే రే ఆఫీస్కి టైం అయిపోయింది. ఆటో ఓ షట్. అన్నా పొటాటో ఎంత? హలో మామ చెప్పరా. రే ఎక్కడున్నావు? వెజిటేబుల్స్ కొందామని మార్కెట్ కి వచ్చారా? రే మన ఏరియాలో పెద్ద గడువు జరుగుతుందిరా. ఏంటి? అవునరా త్వరగా రా. రే వచ్చేటప్పుడు షాప్ నుండి అన్ని పట్టుకొచ్చాయి. అరే మామ రే మార్కెట్ లో ఉన్నానన్నావు, నువ్వు గొడవన్నావు. సర్లే కానీ తెచ్చావా? ఇదిగో క్యాచ్. రే అలా కాదురా ఇలా కొట్టు. అబ్బా భలే కొడుతున్నాడే. అన్నా బోలియే సాబ్ ఆ గడియారం ఎంత? ఇది 2000 సాబ్. మీకు డిస్కౌంట్ పోను 1500కి వస్తుంది. 1200కి రాదా? లేదు సాబ్ అంతకు మించి తగ్గదు. సర్లేనా ప్యాక్ చేసి. ఠీకే సాబ్. రవి ఆ ఫైల్ ఎందుకో? అరే అర్జున్ నువ్వేంట్రా ఇక్కడ? గిఫ్ట్ కొనడానికి వచ్చావా? ఈ షాప్ నాదేరా. అవునా మీ షాప్ లో గడియారం కొందాం అనుకుంటున్నాను రా. ఎంతకిస్తావు చెప్పు? ఇది యాక్చువల్ గా 2000. నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీకు 1800కి ఇస్తాను రా. అరే 1500కి అవ్వచ్చు కదరా. మరీ అంత తగ్గదు. బయట వాళ్ళకైతే 2000, నీకు కాబట్టి 1800కి ఇస్తున్నా. అంతకు మించి ఒక్క రూపాయి కూడా తగ్గదు. మరి నీ మీద బయట కదరా అనవసరంగా 300 బొక్క. సార్ ఏంటి సార్ ఇది? బాబు గడ ఏమించో నా దాంట్లో చూసి రాశాడు. ఆడకేమో 100కి 99 మార్కులా, నాకేమో 100కి 45 మార్కులా. ఏంటి సార్ ఈ అన్యాయం? అట్టా కాదురా అబ్బాయి. బాబు గడ నా దగ్గర ట్యూషన్ జాయిన్ అయ్యాడు, బాగా చదువుతున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయి. నువ్వు కూడా నా దగ్గర ట్యూషన్ జాయిన్ అయ్యావనుకో నీకు కూడా మంచి మార్కులు వస్తాయి. అర్థమవుతుందా? ఓహో అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీ దగ్గర ట్యూషన్ చదువుతానే మార్కులు ఎక్కువ వేస్తారని. ఇంటెలిజెంట్ బాయ్ బాగా క్యాచ్ చేసావు. రేపు 2000 పెట్టుకొచ్చి ట్యూషన్ లో జాయిన్ అయిపో. ఏంటి 2000? పిల్లలు ఈ సమ్ అందరికి అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి. సార్ నాకు ఈ సమ్ అర్థం కాలేదు. ఏరా ఇందాక చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? అయినా అందరికీ అర్థమైంది, నీకెందుకు అర్థం కాలేదు? చెప్పినప్పుడు వెనకుండా గాడిదలు కాస్తున్నావా? కూర్చో. అర్థం కాకపోతే అడగమంటారు, అడుగుతేనేమో డబ్బులు. ఏంట్రా చిరాగ్గా ఉన్నావు? ఏంటో నాన్న స్కూల్లో చెప్పింది ఒక్క ముక్కు కూడా అర్థం కావడం లేదు. దానికి ఎందుకు టెన్షన్? ట్యూషన్ లో జాయిన్ చేస్తాను పదా. సార్ నాకు ఈ సమ్ అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏం బాబు ట్యూషన్ లో కొత్తగా జాయిన్ అయ్యవా? స్కూల్లో డౌట్స్ ఇక్కడ అడగకూడదు నాన్న. స్కూల్లో చెప్పింది స్కూల్లోనే మర్చిపోవాలి. ఇక్కడ నేను చెప్పింది ఫాలో అవ్వాలి. అర్థమైందా? సరే ముందు నువ్వు టేబుల్స్ చెప్పు. ఏంటి టేబుల్స్ చెప్పాలా? అందుకని చదువుకోనున్నది. పెన్సిల్ ఇక్కడే కదా పడింది, ఎక్కడికి పోయింది? అరే మామా ఇక్కడ నా పెన్సిల్ పడింది, నువ్వేనా చూసావా? అబ్బే చూడలేదు మామా. చూడలేదా? ఈ పెన్సిల్ వీడిదా. ఈ పెన్సిల్ వీడి ముందే వాడితే కనిపెట్టేస్తాడు. ముందు దీని షేపులు మార్చేయాలి. ఇప్పుడు 2 పక్కల చెక్కేసా. అమ్మో అయినా వీడు కనిపెట్టేస్తే దీన్ని బెంచ్ కింద పెట్టి రుద్ది తోలు మొత్తం వలిచేస్తా. ఇప్పుడు వీడే కాదు దీని మమ్మీ కూడా దీన్ని గుర్తుపట్టలేదు. ఏమైందండి? నువ్వేంటే ఎక్కడున్నావు? లోపల ఉన్నది ఎవరు? లోపల పని మనిషి. నీ బట్టలు ఏమైనా పని మనిషికి ఇచ్చావా? కట్టుకోవడానికి చీరలు ఏమంటే ఇచ్చాను. ఏమైంది? నేను నువ్వు అనుకుని వెనక నుండి నేను అనుకుని బొగ్గకెళ్ళావా? నడుంకెళ్ళావా? కాదు. మరేం చేసావు చెప్పు. నేను నువ్వు అనుకుని రోకల బండతో కొట్టి చంపేశా. అబ్బా సూపర్. అరే మామ ఈరోజు నీ కర్రీ ఏంట్రా? ఈ రోజు నాది పెరుగన్నంరా. ఈ రోజు మా అమ్మ క్యాబేజీ కట్టిందిరా. అబ్బా ఈ రోజు నాది కాకరకాయ మామ. పూర్ ఫెలోస్. ఈ రోజు నాదేంటో తెలుసా? చికెన్ రా. చికెన్ ఏది? చికెన్ సూపర్. ఒరే నాకు కూడా ఒక చికెన్ చండ్రా. ఏరా అబ్బాయిలు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఒక్కొక్కటి మొక్కలు కాక మొక్కల్లో తలతలాడుతున్నాయి. ఎక్కడ సార్ హాలిడేస్ మొత్తం మీరు ఇచ్చిన హోంవర్క్స్ తోనే సరిపోయింది. ఏరా 2 to 12 టేబుల్స్ 2 times రాసుకోమని చెప్పాను, అది కూడా ఎక్కువేనా? మీరు బాగానే ఇచ్చారు సార్. మిగతా టీచర్లే తాట ఉడుపులో ఇచ్చారు హోంవర్క్. వాళ్ళ సంగతి నాకు తెలియదురా. నేను ఇచ్చిన హోంవర్క్ అందరూ చేసుకొచ్చారా లేదా? చేసాం సార్. ఏరా బాబు నోరు బయటకు రావట్లేదు, హోంవర్క్ చేయలేదా? చేసాం సార్. అయితే తీసుకురారా కరెక్షన్ చేస్తా.
ఫస్ట్ వీళ్ళందరితో కరెక్షన్ చేయండి, లాస్ట్ లో నేను వస్తా. ఎందుకు? వీళ్ళందరితో కరెక్షన్ లోపు బ్యాక్ బెంచ్ కల్ రాసుకొచ్చేద్దామనా? అదేం కుదరదు, నువ్వే ఫస్ట్ రా. సార్ నేను హోంవర్క్ చేశాను కానీ బుక్ ఇంటికాడ ఉండిపోయింది సార్. నువ్వు కూడా ఉండిపోవాల్సింది. నేను అదే అనుకున్నాను సార్, కానీ మా నాన్నే వేలకు వేలు ఫీజులు కడుతున్నాం రా, స్కూల్కి వెళ్ళిపోతే బాగోదు అని తన్ని మరీ పంపించారు. అవునా? తన్నారా? ఎలా తన్నారా? ఏం లేదు సార్, ఇలా కాలెత్తి